ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సాధారణ విశ్లేషణ కాదు. ఇదొక కెరీర్ డిఫైనింగ్ మూవీ అవ్వచ్చు. ఇదొక ప్రొడ్యూసర్ జీవితంలో అతిపెద్ద, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది రాజా సాబ్ ఎందుకు ప్రభాస్ కి అండ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కి మొత్తం ఇండస్ట్రీకి ఒక 500 crore రూపీ గ్యాంబుల్ అయిపోయిందని చెప్పి. ఒకప్పుడు ప్రభాస్ పేరు వినిపిస్తే థియేటర్ల ముందు క్యూ, ట్రైలర్ రిలీజ్ అయితే రికార్డులు, పోస్టర్ వస్తే పండగ, ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అలా లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు స్టార్ అయిపోయారు కానీ ఆయన మీద నమ్మకం కాస్త దెబ్బతింది. రాధేశ్యామ్ వచ్చి ప్రేమ కథలో మునిగిపోయింది, ఆది పురుష్ వచ్చి పురాణాన్ని ప్రయోగం చేసింది, సెలార్ వచ్చి కొంచెం ఊపిరిచ్చినా సరే యాజ్ పర్ ద డైరెక్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ అని ఆయన చెప్పారు. వెల్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. అది ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ పరంగా దే సే ఇట్స్ అండర్వెల్మింగ్. సో ఇలాంటి టైంలో ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్ ఒక హారర్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇక్కడే మొదటి ప్రమాదం మొదలవుతుంది. హారర్ కామెడీ అనేది చాలా తక్కువ బడ్జెట్ లో పనిచేసే జానర్. డైలాగ్స్, టైమింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ కుదిరితేనే ఆ సినిమా అనేది పండుతుంది. కానీ ఇలాంటి జానర్ కు 500 crores బడ్జెట్. ఇది గన్ తీసుకొని ఒక మస్కిటోని చంపినట్టుంది. ఈ జానర్ లో ఆడియన్స్ ఏం కోరుకుంటారంటే కొంచెం హ్యూమర్, కొంచెం టెన్స్ మూమెంట్స్, కొంచెం హారర్. సో ఈ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది రిపీట్ వాల్యూ పెంచుతుంది ఇలాంటి మూవీస్ కి. వాళ్ళు భారీ సెట్లు కానీ, అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కానీ, 100 కోట్ల బడ్జెట్ కానీ కోరుకోరు. అది రెండో పెద్ద రిస్క్. దాట్స్ అ బిగ్ గ్యాంబుల్. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఎవరంటే మారుతి. సో మారుతి ఏమైనా బ్యాడ్ డైరెక్టర్ అంటే కాదు. కానీ ఆయన స్టైల్ ఏంటి? సింపుల్ స్టోరీస్, మిడిల్ క్లాస్ ఎమోషన్స్, సాఫ్ట్ కామెడీ, ఒక గ్రౌండెడ్ ట్రీట్మెంట్ తో ఆ మూవీస్ అని ఉంటాయి. ఇప్పుడు అదే మారుతి చేతిలో ఒక పాన్ ఇండియా ప్రభాస్ ని 500 crores ని బడ్జెట్ ని పెట్టారు. అండ్ ఇది చిన్న స్కేల్ సినిమా కాదు. ఇది ఒక ఇండస్ట్రీ లెవెల్ ప్రెషర్. ఒక సీన్ తప్పినా, ఒక టోన్ మిస్ అయినా, ఒక జోక్ పని చేయకపోయినా సరే ఆ 500 crores మూవీ 2 గంటలు కూలిపోతుంది. ఇది ఆది పురుష్ దగ్గర మనం ఆల్రెడీ చూసాం. డబ్బుంది, స్టార్ ఉంది, కానీ కథ, టోన్, ఎగ్జిక్యూషన్ అనే లేదు. అండ్ వీ నో వాట్ ద రిజల్ట్ వాస్. ఇప్పుడు నిర్మాత విషయానికి వస్తే మిస్టర్ టీజీ విశ్వప్రసాద్ గారు చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా అతని కెరీర్ లోని అతిపెద్ద బెట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇలాంటి నష్టాన్ని భరించే బ్యాకప్ ఉందా లేదా అంటే వీ డోంట్ నో. బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ గ్యాంబుల్. ఇండస్ట్రీ ఎకనామిక్స్ ప్రకారం ఒక్క సినిమా ఫ్లాప్ అయినా సరే డిస్ట్రిబ్యూటర్లు దూరం అవుతారు. మార్కెట్ మీద, ఆ స్టార్ కుండే మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. తర్వాత సినిమాలకు ఫండింగ్ కష్టమవుతుంది. అండ్ ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే ఓటీటీ. ఒకప్పుడు ఓటీటీలో పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రొటెక్షన్ గా ఉండేది. ఇప్పుడు కాదు. హారర్ కామెడీకి ఓటీలు పెద్ద ధర అనేది ఇవ్వవు. థియేటర్లో ఆడకపోతే డిజిటల్ కూడా కాపాడదు. ఇక్కడ అసలు భయం ఏమిటంటే ఈ సినిమా చెడ్డదైతే కాదు, అలా అని ఏదో మోస్తారు మూవీ అని కూడా కాదు. కానీ 500 crores సినిమాకు టాక్ ఎలా రావాలంటే మినిమం బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే ఈ అమౌంట్ అనేది రికవర్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండాలి అండ్ ఆడియన్స్ రిపీట్ గా చూసే సినిమా ఉండాలి. సో ఈ ఓటీటీ యుగంలో అది జరగడం చాలా కష్టం. అయితే ఎందుకు ఈ రిస్క్? ఎందుకంటే ప్రభాస్ ఒక పెద్ద పేరు. ఈ సినిమా హిట్ అయితే అతని కెరీర్ రీసెట్ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ చేస్తున్న ప్రమోషన్స్ ఏంటంటే డార్లింగ్ ఇన్ డైనోసార్ అవుతారని చెప్పి. సో వింటేజ్ ప్రభాస్ ని తీసుకురావడము, వాట్ ఎవర్ ద ప్లానింగ్ టు డూ. ఈ మూవీ కనుక క్లిక్ అయితే ఇట్ విల్ బి హ్యూజ్ ప్లస్ ఫర్ హిమ్. ఐ బిన్ మిస్సింగ్ ది కామెడీ టైమింగ్ ఇన్ హిమ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ మూవీస్. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇది ప్రభాస్ ఇంకా ఒక డీప్. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇది ప్రభాస్ ను ఇంకా డీప్ హిట్ లో పెట్టేస్తుంది. ఒక నిర్మాతను ఒక్క సినిమా కొన్ని ఇయర్స్ వరకు లాగేస్తుంది. అందుకే ఏం చెప్తున్నారంటే ఇది ఒక సినిమా కాదు, ఇట్స్ బిగ్ ఎగ్జామ్. ప్రభాస్ కేమో తన స్టార్డమ్ మీద ఎగ్జామ్, టీజీ విశ్వప్రసాద్ కేమో ఆయన విజన్ మీద ఎగ్జామ్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి బడ్జెట్ పెంచితే సినిమా పెద్దదవుతుందా అనే ప్రశ్నకి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఈ సినిమా గెలిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఓడితే ఆ 500 crores అనేది ఒక పెద్ద గ్యాంబుల్ లో మునిగిపోయినట్టు అనిపిస్తుంది. సో ఈ రిస్క్ వర్కౌట్ అవుతుందో లేదా ప్లీజ్ లెట్ us know in the comment section. Thank you.